గుడ్ ఈవినింగ్. ఈరోజు క్లాస్లో మనం సెస్ అంటే ఏమిటి, అలాగే సర్చార్జ్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్యలో ఉన్న తేడా మనం తెలుసుకుందాం. అసలు ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము కరెంట్ అఫైర్స్లో అంటే, మనకు ఈ సెస్ అని కానీ సర్చార్జ్ అని కానీ మనకు చాలాసార్లు మనం పేపర్ చదివేటప్పుడు మనకు అనిపిస్తుంది. అసలు ఇది ఎప్పుడు విధిస్తారు, ఎక్కడ విధిస్తారు, ఎందుకు విధిస్తారు అన్న విషయాలు మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా అసలు ఈ క్లాస్లో మనం దీని గురించి మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటి అంటే, రాబోయే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ద్వారా త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అంటే 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను కనుక మనం చూస్తే క్లియర్గా అది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టబోతున్నారు. ఈ పాయింట్స్ మనకు తెలిసినవే. బడ్జెట్ ఎప్పుడు కూడా ఆర్థిక మంత్రి ద్వారానే ప్రవేశపెట్టబడుతుంది. అయితే ఆర్థిక మంత్రి ఒకవేళ ఆ సమయంలో కనుక లేకపోతే, అనారోగ్యానికి గురైన మరైనా ఇతర కారణాలు ఏమైనా ఉంటే అప్పుడు వారి స్థానంలో ఇక వేరే ఎవరైనా కేంద్ర మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రాబోయే బడ్జెట్లో ఒక కొత్త సెస్ విధించాలి అని ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా మనకు వార్తలు వచ్చాయి. ఆ కొత్త సెస్ దేనికి అంటే, దాన్ని కోవిడ్ రిలీఫ్ సెస్గా చెప్పబోతున్నారు. ఈ కోవిడ్ రిలీఫ్ ఏమిటిది, ఈ సెస్ ఏమిటి అంటే, మనం గత సంవత్సరం నుంచి కనుక మనం చూస్తే ఈ కోవిడ్ కేసులు మనకు భారతదేశంలో బాగా పెరిగిపోయి మనం చాలా నెలల పాటు మనం లాక్డౌన్ విధించవలసిన పరిస్థితి ఏర్పడింది. ఆ లాక్డౌన్ విధించడం వలన ఈ పరిశ్రమలు మూతపడ్డాయి, అలాగే సర్వీస్ సెక్టర్ సరిగ్గా లేదు. కాబట్టి ప్రభుత్వం అనేది చాలా నష్టపోయింది. దాంతోపాటుగా ప్రభుత్వం తన తరపున ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రకరకాల పథకాలు ప్రవేశపెట్టి ప్రజలందరికీ కూడా సహాయపడడానికి ప్రయత్నించడం జరిగింది. ఈ క్రమంలో ఇక డబ్బులు లేని పరిస్థితి, అంటే ప్రభుత్వానికి ఆదాయం ఉంటేనే ప్రభుత్వం ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటుంది. ఈ ఆదాయం అనేది చాలా 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 తగ్గడం వలన ఇప్పుడు ఆదాయాన్ని పెంచుకునే మార్గాల గురించి ప్రభుత్వం అన్వేషిస్తుంది. దాంట్లో ఒక మార్గమే ఈ కోవిడ్ రిలీఫ్ సెస్కి సంబంధించింది. చూడండి, జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడైనా మనం సెస్ అని మాట్లాడాము అంటే, సెస్ అంటే ఇట్స్ ఎ ట్యాక్స్ ఆన్ ట్యాక్స్, అంటే మనం పే చేసే ట్యాక్స్ మీద విధించే ట్యాక్స్ అని సెస్ అని అంటారు. రైట్, అదొక పాయింట్. అయితే సెస్ ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన పని గురించి, ఒక ప్రత్యేకమైన పథకాన్ని అమలు చేయడానికి దాన్ని వసూలు చేయడం జరుగుతుంది. అందుకే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఎడ్యుకేషన్ సెస్ అని, అంటే విద్యకు సంబంధించిన సెస్ అని, లేదా ఆరోగ్యానికి సంబంధించిన సెస్ అని మనం ఎప్పుడూ వింటూ ఉంటాం. అంటే సెస్ రూపంలో అక్కడ విద్య పేరు చెప్పి కలెక్ట్ చేస్తే ఆ డబ్బుల్ని విద్య గురించి మాత్రమే ఖర్చు పెట్టడానికి ఉపయోగిస్తారు. అలాగే ఆరోగ్యం పేరు మీద కనుక వసూలు చేస్తే ఆ డబ్బుల్ని ఆరోగ్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి మాత్రమే దాన్ని ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టబోయే ఈ కోవిడ్ రిలీఫ్ సెస్ ఏదైతే ఉందో అది ఈ ఒక్క సంవత్సరం మాత్రమే దాన్ని ప్రవేశపెట్టాలి అని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా మనకు వార్తలు ఉన్నాయి. సో ఇది 2% విధించాలి, అందరి మీద కాదు. ఎవరి ఆదాయం అయితే సంవత్సరానికి 10 లక్షల పైన ఉంటుందో వారు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని మీద ఒక 2% సెస్ విధించాలి అని ప్రభుత్వం ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో దాని గురించి చూద్దాం మనం. ఏది ఏమైనప్పటికీ కూడా సెస్ అంటే ఏమిటి అనేది మీకు చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా మీకు తెలిసి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, మనం బడ్జెట్ కనుక చూస్తే ప్రతిసారి ఈ బడ్జెట్ అనేది పేపర్ల రూపంలో ముద్రించబడుతుంది. ఆ పేపర్ బండిల్స్ పేపర్లు తయారు చేస్తారు. వాటిని సభలో ఉన్న సభ్యులకు వాటిని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, అక్కడ ఆర్థిక శాఖ మంత్రి బడ్జెట్ విషయంలో ప్రసంగించేటప్పుడు మిగతా సభ్యులు సో ఆ పేపర్లలో అవన్నీ ఆ స్టాటిస్టిక్స్ అన్ని వారు చూస్తూ ఉంటారు. అయితే భారతదేశంలో ఈ సంవత్సరం అంటే 2021 సంవత్సరంలో
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కంప్లీట్గా పేపర్ రహిత బడ్జెట్గా మనకు ఉండిపోతుంది. అంటే మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా పేపర్ రహిత బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. మనకు ఎగ్జామినేషన్లో ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పేపర్ రహిత బడ్జెట్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అంటే దాని ఆన్సర్ వచ్చేసి 2021. ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఫైన్. ఇప్పుడు దీనికి సంబంధించిన విషయాలను చూపిస్తాను. అలాగే చూడండి, కొన్ని రాష్ట్రాల్లో ఈ కోవిడ్ రిలీఫ్ గురించి కొన్ని రాష్ట్రాలు కూడా ఈ పన్ను సెస్ని విధించడం జరిగింది. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మీరు జార్ఖండ్ కానివ్వండి, ఇప్పుడు ఢిల్లీలో అయితే మద్యం లిక్కర్ మీద 70% పన్ను వసూలు చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజలు మళ్ళీ ఆందోళన చేయడం వలన దాన్ని విత్డ్రా చేసుకున్నారు. బట్ అదర్వైజ్ ఒకవేళ రాబడి పెంచుకోవాలి అని ప్రభుత్వం భావించినప్పుడు ఈ విధంగా ఈ సెస్సుల రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తుంది. నా చూడండి, ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి. సో ఈ క్రింది ఏ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో పేపర్ రహిత బడ్జెట్ ప్రవేశపెట్టబడబడింది? ఆన్సర్ వచ్చేసి 2021. అంటే ఈ రోజు వరకు ఇంకా కాలేదు అది, కాబట్టి ఇది రాబోతుంది. ఫిబ్రవరి 1, 2021 ఇది జరగబోతుంది వాస్తవంగా. కాబట్టి భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్లో ఏదైనా ప్రశ్న ఈ విధంగా అడిగితే దాని ఆన్సర్ వచ్చేసి 2021 సంవత్సరము. అది 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ పేపర్ రహిత బడ్జెట్గా ప్రవేశపెట్టడం జరిగింది. ఇది భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రం ద్వారా ప్రవేశపెట్టబడిన పేపర్ రహిత బడ్జెట్టు. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. అలాగే చూడండి, ఇంకా సో ఇక్కడ మనకు 2 పాయింట్స్ మనకు కనిపిస్తాయి. సెస్ అలాగే సర్చార్జ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా సెస్ అంటే ఇది అడిషనల్ ట్యాక్స్ కలెక్టెడ్ ఫర్ ఏ స్పెసిఫిక్ పర్పస్. ఇంతకుముందు చెప్పాను కదా నేను, విద్యకు సంబంధించి సెస్ కానివ్వండి, అలాగే ఆరోగ్యానికి సంబంధించిన సెస్ కానివ్వండి, అది కలెక్ట్ చేస్తుంది ప్రభుత్వం, అంటే తమ రాబడి పెంచుకోవడానికి. అలాగే సర్చార్జ్ అని కూడా ఇక్కడ వసూలు చేయడం జరుగుతుంది. ఈ సెస్ అనేది అడిషనల్ ట్యాక్స్ అయితే సర్చార్జ్ అనేది కూడా అడిషనల్ ట్యాక్సే. ఇంపార్టెంట్. సెస్ అడిషనల్ ట్యాక్సే, సర్చార్జ్ అడిషనల్ ట్యాక్సే. కాకపోతే ఈ సెస్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, అంటే ఒక పేరు చెప్పి, ఒక అంశం పేరు చెప్పి అక్కడ సెస్ అనేది వసూలు చేస్తే అక్కడి నుంచి వచ్చిన డబ్బుల్ని కేవలం ఆ అంశం మీద మాత్రమే ఖర్చు చేయడం జరుగుతుంది. కానీ సర్చార్జ్ అనేటప్పటికీ ఇది అడిషనల్ ఛార్జ్ అయినప్పటికీ వారు సంపాదించే ధనంలో ఏదైతే ఉందో దాని మొత్తం మీద ఒక స్పెసిఫైడ్ లిమిట్ దాటితే ఆ దాటిన పరిధి మీద విధించే పన్నే సర్చార్జ్గా మనం చెబుతాము. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు పేపర్లు చదువుతున్నప్పుడు ఈ 2 పదాలు మీకు చాలా స్పష్టంగా చాలాసార్లు కనిపిస్తాయి. ఈ డిఫరెన్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి. ఆమె క్లియర్. అలాగే చూడండి, ఇప్పుడు మనకు ఈ కోవిడ్కి సంబంధించిన వ్యాక్సినేషన్ వచ్చేసింది. ఈ కోవాక్సిన్ అని, కోవిషీల్డ్ అని, అది ఆల్రెడీ ఆయా కంపెనీల నుంచి తమ గమ్యస్థానాలకు చేరిపోయాయి. జనవరి 16వ తేదీన, రైట్, జనవరి 16వ తేదీ 2021 నుండి దీన్ని అమలు చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి డ్రై రన్ కూడా ఆల్రెడీ అయిపోయింది. డ్రై రన్ అంటే రిహార్సల్. సో అది ఆల్రెడీ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్. అయితే ప్రస్తుతం ఈ ఫోర్ ఫ్రంట్లో ఉన్న ఈ మెడికల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వ్యాక్సినేషన్ని అడ్మినిస్టర్ చేయడం జరుగుతుంది. రైట్. ఆ తర్వాత 50 సంవత్సరాలు పైబడ్డ వారికి, ఆ తర్వాత 50 సంవత్సరాల లోపు ఉండి ఏదైనా రుగ్మతలతో బాధపడుతున్న వారికి, వీరందరికీ స్పెసిఫిక్గా ఇలా గ్రూపులుగా తయారు చేసి ప్రభుత్వం అందరికీ కూడా వ్యాక్సిన్ అందజేసే ఏర్పాటు చేయబోతోంది. దీనికి సంబంధించి 1000 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 1000 కోట్లు. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో
వచ్చేసి 30 కోట్ల మందికి దాదాపు ఒక 27,000 కోట్లు, ఆ తర్వాత ఒక 40-50 కోట్ల మందికి, రైట్, ఇంకొక 30 కోట్లు. సో ఆ విధంగా ఈ ఖర్చు అనేది ఎక్కువగా ఉంది. మరి దానికి సంబంధించి ఆదాయం కావాలి కదా. సో అందుకని ప్రభుత్వం ఈ విధంగా యోచిస్తున్నట్టుగా సమాచారం. అది దాదాపుగా నిజమవుతుంది. అది కాకపోతే 4%, 2%. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఆ 2%గానే మనకు తెలుస్తుంది. అది ఇక మనం వేచి చూడాలి. ఫైన్. సో ఈ రోజుకు సంబంధించిన అంశాలు ఇవి. అలాగే మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.